పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరపున ఏదైతే మాట చెప్పడం జరిగిందో, ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు, ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయినాయి, మరి అసలు ఆ డిఎస్సి మాటే ఊసలేదు. ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి మోసానికి దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే, ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా రెండవ సంతకం. దీనివల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తుల మీద తమకు ఒక భరోసా. ఎందుకంటే మేము కూడా చూసాం గ్రామాల్లో ప్రతి ఏ వాడకెళ్ళినా కూడా వాళ్ళు ఇన్సెక్యూరిటీ, నాకు బిల్డింగ్ ఉంది, నాకు సైట్ ఉంది, నాకు పొలం ఉంది, కానీ ఆ దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఏదైతే ఆ సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. మరి మీ బిడ్డ అంటే రేపొద్దు ఈ ఫోటోలన్నీ చూపించి మన ఆస్తులకి అతను వారసుడిగా పెట్టుకునేటువంటి యాక్టా ఇది అని చెప్పి వేళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి. పోనీ రికార్డులను ఏదైనా మారిస్తే దాని గురించి మళ్ళీ మనం ఏదైతే అధికారులదే తుది నిర్ణయం, అంటే మన ఆస్తిని మనం అమ్మాలన్నా కొనాలన్నా తాకట్టు పెట్టాలన్నా కూడా అధికారి మీద ఆధారపడాలి. అధికారి దానికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరు ఎందుకు ఇస్తాడు? అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. అంటే ఈ ప్రైవేట్ ఆస్తులు సైతం ప్రజల ఆస్తులు సైతం జగన్ దాని కుప్పిట్లో తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే తీసుకొచ్చాడో దాంతో ఈరోజు రెండవ సంతకంగా రద్దు చేయడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక వరం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పెన్షన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంపుదల చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3,000 పెన్షన్ని 6,000 రూపాయలు పెంచేటువంటి విధంగా మరి ఈవేళ ఈ యొక్క మూడవ ఫైలు అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు, ఏదైతే పింఛన్ని 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా, అంటే ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలలకి పెంచిన 3,000 రూపాయలు, అంటే ఏప్రిల్ 1000 మే 1000 జూన్ 1000 అంటే 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు రేపు జూలై 1వ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా, మరి దివ్యాంగులు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఈవేళ మూడవ మరి సంతకం, అదేవిధంగా 4వ సంతకంగా
మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు. ఏదైతే పేదవాడు కడుపు నింపాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అది కూడా 5 రూపాయలకే మార్నింగ్ మరి టిఫిన్స్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే ఒక నిరుపేద, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడి వేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు. దీని ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి పట్టణాలకు వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్ పని మీద వస్తారు, వ్యాపారాల పని మీద వస్తారు, షాపింగ్ పని మీద వస్తారు, లేకపోతే ఆటో డ్రైవర్స్ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న భవన కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా భద్రత అనేది ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపేటువంటి కార్యక్రమం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 5వ సంతకం ఏదైతే యూత్, ఎందుకంటే ఈవేళ యువత పాత్ర అనేది చాలా చాలా అవసరం ఈ సమాజ అభివృద్ధులు అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళకి సంబంధించినటువంటి యాక్సెప్ట్ చేసి ఏదైతే మరి ఆ రోజు మేము యువతకి మనం అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క 5వ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి, అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయి వైపు మళ్ళీ ఇటువంటి యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది ప్రభుత్వాలను చూసాం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా, అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో, గెలిపి ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి ఈరోజు 5 సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.